ఇవాళకి కూడా జగన్కి ఎంత ఉండేవాళ్ళు కాదు. జగన్ ఇవాళ ఏమైనా చెప్పుకోవాలంటే కృతజ్ఞత నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ చెప్పుకోవాలి. వాళ్ళ వల్లనే ఆయనకి ఇవాళ మళ్ళీ బలం పెరుగుతుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న వేధింపుల వల్లనే బలం పెరుగుతుంది. వాళ్ళు ప్రతిదానికి 10 కేసులు 25 కేసులు కేసు పెట్టి వేధించడం వల్ల ఇంకెక్కడికి పోతారు? మళ్ళీ వీళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నా సరే విన్నప్పుడు ఏం చేయాలి? రాజకీయం మాకు వద్దని కూర్చున్నోడిని కూడా హింసిస్తున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు భవిష్యత్తు కోసం అన్నా సరే ఈ ప్రభుత్వం దిగాలని కోరుకోవాలి. ఆ విధంగా తన వంతు ప్రయత్నం తను చేయాలి. అందుకోసం వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. ఆ విధంగా జగన్కి ఇవాళ రోజున ఎమ్మెల్యేలు హెల్ప్ చేసి పెడుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల హెల్ప్తో ఇవాళ జగన్కి కార్యకర్తలు, నాయకులు దగ్గర అవుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే చేసేస్తున్నారు. ఇంకోటి, చంద్రబాబు గారు ఇవాళ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాల గురించి అయితే 1000 రూపాయలు పెంచి దాన్నే 25,000 అనుకో, దాన్నే 40,000 అనుకో, దాన్నే 50,000 అనుకో, జగన్ ఇచ్చిన పథకాలన్నీ కలిపితే నా పెన్షన్తో సమానం అని తీసి ఎక్కడైతే పడేస్తున్నాడో, అలాంటి మాటలు జగన్ ఇచ్చిన సంక్షేమంతో కంపారిజన్. ఇవాళ జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు వెర్రోళ్ళు కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మీరు ప్రతి నెల ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, డ్వాక్రాకి లింక్డ్ బ్యాంక్స్, అక్కడ ఒక్క రోజు కూర్చోండి. నేను ఆ మధ్యన మా నాన్నగారు చనిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఒక 50,000 రూపాయల డబ్బులు ఉంటే అది నామినీగా నా పేరు పెట్టాడు.